మల్లీశ్వర్ వచ్చేసింది ధూమ్ధామ్ ముచ్చట్లు తీసుకొని. చలో పాండ్రిగా అర్ధగంట సేపు ఈయన్నే కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుందాం. ధూమ్ధామ్ ముచ్చట్లు షురు. అన్నట్టు మన కేసీఆర్ సారు బస్సు యాత్ర పెట్టిండు కదా నొల్ల. ఇక మరి సార్ ఇవాళ నిజామాబాద్లో సభ పెట్టిండు. అమ్మనే ఏం జనం వల్ల ఉష్కె పోతే రాలనంత జనం వచ్చిర్రుల్లా సారును చూడనికి. ఇక మరి సారు సభలో ఏం మాట్లాడిండు ఓ మళ్ళీ కలుసుకొని వద్దాం రాండ్రి మరి. ఓ ఇటుపక్క అటుపక్క బంగ్లాల మీద ఎటు చూసినా జనమే జనం. నిజామాబాద్ మొత్తం గులాబీబాద్ లెక్క మారింది బాస్ రోడ్ షోతోని. దిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. దిగదిగదిగో బయలెల్లినాడుగా మన కేసీఆర్ సారు పేదోళ్ళ తోడుగా. ఇక పొద్దుగంగా పట్నంలో ఉన్న నెహ్రూ పార్కులో కార్నర్ మీటింగ్ పెట్టి అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది, ఢిల్లీకే ఎవరెవరు ఎందుకు దిగుతున్నారు, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ఓటర్లని ఎట్లా మసిమూసి మారడిగాయలు చూపెట్టిరు, గ్యారంటీల పేరు మీద చేసిన గబ్బు పనులేందన్న ముచ్చట్లన్నీ అరుసుకొచ్చిండు. గత 5 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అరిచేతిలో వైకుంఠం చూపించింది తప్ప 6 గ్యారంటీలోని మోసం చేస్తే ఒక్క గ్యారంటీ కూడా రాలే. కళ్యాణ లక్ష్మి తులం బంగారం వచ్చిందా? తులం బంగారం తుస్సుమన్నదా? వడ్లు కొంటానరా? బోనస్ బోగసే అయిపోయిందా? పాత ధర కూడా ఇస్తలేరు. తడిచిపోయిన ధాన్యం కొనే దిక్కు లేదు. కళ్ళాల మీద ఉన్నాయి. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండే 5 నెలల నుంచి ఒక్కనికొక రూపాయి ఇస్తలేరు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టినారు. సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ బంద్ పెట్టినారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. మళ్ళా తెలంగాణలో చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు స్టార్ట్ అయినాయి. పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి వస్తూ ఉంది. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతూ ఉంది? 5 నెలలనే ఎందుకు మారిపోయింది? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? వీళ్ళు ఏళ్తారా? వీళ్ళు నడిపిస్తారా? 5 ఏళ్ళు జరుగుతుందా? రైతు బంధు వచ్చిందా? రాలేదా? ఇన్ని ఏళ్ళ మోపైంది. మీకు తెలియదు, వస్తూ ఉంది. స్టార్ట్ అయింది. ఏమైంది? ఎందుకు స్టార్ట్ అయింది? బంద్ అయిన రైతు బంధు ఎందుకు స్టార్ట్ అయింది? కేసీఆర్ రథం ఎక్కంగానే, కేసీఆర్ రోడ్డు మీద పడంగానే, కేసీఆర్ పిడికిలి బిగించంగానే దెబ్బకు దయ్యం వదిలింది. ఇవాళ ఎత్తాను రైతు బంధు ఇలా స్టార్ట్ చేస్తా ఉన్నారు. పోరాడకపోతే ఏది జరగదు. కేసీఆర్ బస్ ఎక్కిండు కాబట్టి, కాలిరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసిండు కాబట్టి రైతు బంధు పడతా ఉంది. ఇగో అందుకే నేను చెప్పేది మీకు దయచేసి మనవి చేసేది, తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇవాళ బీఆర్ఎస్ పిడికిలి బిగిస్తేనే దెబ్బకు దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంద్ వేస్తా ఉన్నాడు. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయించానంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్కు శక్తి ఉంటేనే తెలంగాణకు శక్తి ఉంటుంది. మహిళలకు 2500 రాలే. కరెంటు చక్కగా రావాలన్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాలన్నా, ఇవాళ దెబ్బకు భయపడి ఎట్లయితే రైతు బంద్ వేస్తున్నారో అట్లే అన్ని రావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. ఇక అటు తెలంగాణ వరుస పెట్టొస్తున్న టూరిస్టు లీడర్లను గట్టిగానే అరుచుకుంటూ మోదీ సర్కార్ వల్ల పనితనం కాడికెళ్లి కాంగ్రెస్ బీజేపీల పొత్తుల కుట్రలు ఎట్లా నడుస్తున్నాయో చెప్పుకొచ్చిండు. తెలంగాణలో గెలిచిన కమలం పార్టీ ఎంపీలు ఏ పార్టీ ముళ్ళలు పట్టుకొచ్చిరు, ఎంత డెవలప్మెంట్ చేసిరో చూసి ఓట్లేయమని పబ్లిక్ ను కోరిండు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యే ముందు, ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక 150 నినాదాలు చెప్పినాడు. ఒక్కటన్నా నిజమైందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయ్యిందా? సబ్కా సాత్ సబ్కా వికాస్ కాలేదు, కానీ దేశ్ కా సత్యానాశ అయిపోయింది. మేక్ ఇన్ ఇండియా ఏదైనా వచ్చిందా? మేక్ ఇన్ ఇండియాలో డిజిటల్ ఇండియా ఏమైనా వచ్చిందా? బేటీ పడావో బేటీ బచావో ఎక్కడైనా కనబడుతున్నదా? రోజు దేశంలో మహిళల మీద అత్యాచారాలే తప్ప
ఎక్కడన్నా బేటీ పడావో ఉందా, బేటీకి రక్షణ ఉందా నరేంద్ర మోడీ రాజ్యంలో? నరేంద్ర మోడీ చాలా గొప్పగా చెప్పినాడు, అచ్చే దిన్ లాయంగే. అచ్చే దిన్ వచ్చిందా? అచ్చే దిన్ రాలే కాదు కానీ సచ్చే దిన్ మాత్రం వచ్చింది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిపోయి జీఎస్టీల మీద జీఎస్టీలు పెరిగి మనకు సచ్చే దిన్ వచ్చింది తప్ప అచ్చే దిన్ రాలే. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని నరేంద్ర మోడీ అయ్యిందా? వికసిత్ భారత్ అయ్యిందా? జన్ ధన్ యోజన ఏమైనా లాభమైందా? ఏకైనా లాభమైందా? 157 మెడికల్ కాలేజీలు పెట్టిండు నరేంద్ర మోడీ. తెలంగాణకు ఒకటి కూడా ఇయ్యలే. మేమందరం పోయి అడిగినాం, 100 ఉత్తరాలు రాసినాం, కానీ ఒక్కటంటే ఒక మెడికల్ కాలేజీ ఇయ్యలే. ఒక్క మెడికల్ కాలేజీ ఇయ్యనటువంటి నరేంద్ర మోడీకి మనం ఎందుకు ఓటేయాలి? దయచేసి ఆలోచన చేయాలి. ఈ బీజేపీ వాళ్ళు గెలిచి మనకు చేసేదేంది, సాధించేదేంది, మనకు వచ్చేదేంది, ఇంతకుముందు వాళ్ళు చేసిందేంది, జరిగిందేంది, ఒకసారి ఆలోచించాలని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అబద్ధాలు చెప్పినా అతికినట్టుండాలే అని అంటారు పెద్దోళ్ళు. కానీ అతికినట్టు కాదు కదా, కనీసం తాకినట్టు కూడా చేస్తలేరు హస్తం పాటోళ్ళు. 6 గ్యారెంటీలలో 5 చేసినాం అని ఎంపీ ఓట్ల కోసం పెట్టే సభలల్లా పబ్లిక్గా పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మీదికేళ్ళి చీరలు కట్టుకోమని శరణ్ తప్పి మాట్లాడుతున్నారు. అసలు ఇంతకు వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏంటి, అందులో అమలు చేసినవి ఎన్ని, ఎవరు చీరలు కట్టుకోవాలి, ఎవరు సిగ్గుశరం తెచ్చుకోవాలన్న ముచ్చట క్లారిటీగా చూద్దాం పట్టుండి. ఇగో ఇవే హస్తం పాటోళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు. 1 మహాలక్ష్మి, 2 రైతు భరోసా, 3 గృహజ్యోతి, 4 ఇందిరమ్మ ఇండ్లు, 5 యువ వికాసం, 6 చేయూత. అంగ్రేజ్లో సమజ్ కాకుంటే తెలుగులో చూడుర్రి. చూస్తున్నారు కదా, ఫస్ట్ మహాలక్ష్మి గ్యారంటీ తీసుకుంటే ఇంట్లో మహిళలకు ప్రతి నెల 2500, 500కే గ్యాస్ సిలిండరు, ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం. ఇది మహాలక్ష్మి పథకం. ఇంట్లో అమలైంది ఏంటంటే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, అవి కూడా సిగపట్ల ప్రయాణాలు, సీట్లు దొరకని ప్రయాణాలు. అది వేరే ముచ్చటనుకో. మహిళలకు నెలకు 2500 లేవు, గ్యాస్ సిలిండర్కి 500 సబ్సిడీ లేదు. ఇక నెంబర్ 2 రైతు భరోసానట. ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, ప్రతి పంటకు 500 బోనస్. ఇక ఇంట్లో కొందరంటే కొందరే రైతులకు రైతు భరోసా పైసలు పడ్డట్టున్నాయి. రైతు కూలీలకు పైసలు లేవు, కౌలు రైతుల ముచ్చటే లేదు. ఇక బోనస్ ముచ్చట ఒట్టి బోగస్సే అని తేలింది. బోనస్ పక్కకు పెట్టు, కళాలల్లా మార్కెట్లకు పట్టుకొచ్చిన ధాన్యం కొనే దిక్కే లేదు. అటెనక 3వ గ్యారంటీ గృహజ్యోతి. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత కరెంటు. ఇది సగానికి మీదనే అమలైంది. అది కూడా కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని కథ నడుస్తుంది. 4వది ఇందిరమ్మ ఇండ్లు. బడ్జెట్లో పైసలు కేటాయించినాం అని ప్రకటించి చేతులు తెలుపుకున్నారు. ఇక 5వది యువ వికాసం అట. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్. ఇక మరి ఎంతమంది విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు అందినాయో, ఎన్ని మండలాలలో ఇంటర్నేషనల్ స్కూళ్లకు పునాదులు దోవి పిల్లర్లు వేస్తున్నారో పబ్లిక్కే తెలియాలి. అది కూడా తూచన్న ముచ్చట వెళ్ళిపోయింది. ఇక లాస్ట్ది చేయూత. అదే పింఛన్ ముచ్చట అన్నట్టే. కేసీఆర్ 2000 ఇస్తే మేము అధికారంలో అడుగుపెట్టుడు ఆలస్యం, 4000 ఇస్తామని ఓహో పేకుడు వేకిర్రు. కానీ 5 నెలలు దాటినా ముచ్చట అత్తాలేదు పత్తాలేదు. అంటే 6 గ్యారంటీలల్లో కరెక్ట్గా అమలైన ఎన్ననంటే కరెక్ట్గా చెప్పాలంటే 1 పూర్తిగా, ఇంకో 2 సగం సగం అన్నట్టు. కానీ ఏ సభలలో స్పీచ్ ఇచ్చినా 6 5 అమలైనాయని జబ్బలు జరుచుకోవట్టే. పోనీ ఇక్కడోళ్ళంటే శరణ్ తప్పి చెప్పుకుంటున్నారంటే పాపం వీళ్ళ పార్టీ ఢిల్లీ లీడర్ రాహుల్ గాంధీ తోట అబద్ధాలు చెప్పేవట్టే. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. చేయూత योजना 10 लाख रुपए इंश्योरेंस का पैसा मिलता है. ఇన్నరా యోగిందుకే మన రామన్ నుండి అమలు కాని గ్యారంటీలను అమలైనయని చెప్పుకుంటున్నందుకు మీరు కదా చీరలు కట్టుకోవాలని గట్టిగానే అరుచుకుంటూ ట్విట్టర్లా
రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకుంటావా చీర లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడిస్తున్నారు నెలకు 2500 చూపిస్తావా అని సొట్లు పెట్టిండు. తెలంగాణ దేవుళ్ళ మీద ఒట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు తప్పితే ఒరిగేందేమన్నా ఉందా అని అరుచుకుంటూ రామన్న మోచేతికి బెల్లం పెట్టి నాకమన్నట్టే నేను మాట్లాడుకొచ్చిండు. కానీ అధికారంలోకి వచ్చేదుందా సచ్చేదుందా అని ఎన్ని పేకుడు గ్యారంటీలు ఇచ్చిర్రులా. ఇక ఇప్పుడు ఆ 420 గ్యారంటీలను అమలు చేయాలంటే తలకాయ కిందికి కాళ్ళు మీదికి పెట్టి తపస్సు చేసినా కాని పని. ఇగో ఇట్లుంటది మళ్ళా హస్తం పాటోళ్ళకు ఓట్లేస్తే. చూసిర్రు కదా, అది ముచ్చట. అవు కానీ అడవిలో సింహాలు కొట్లాడుకునే వీడియోలు మీరు మస్తుగా చూసే ఉండొచ్చు. వామ్మో, మామూలుగా ఉండదుల్లో సింహాల ఫైటింగు. అయితే అడవి సింహాల కంటే ఖతర్నాక్ ఫైటింగ్ నడిచింది గా ఏపీ సత్యసాయి జిల్లాల 2 పోలీస్ సింహాల నడమ. చూడురి ఇక ఆ పోలీసు సింహాల పోరాటము ఎట్లున్నదో చూడురి. యహ తగ్గఫర్ నడుస్తుంది కదా గీ పోలీస్ సింహాల నడుమ ఫైటింగ్. రోడ్ మీద పబ్లిక్ చూస్తున్నారన్న సోయి కూడా లేకుండా పిడుగుద్దులు గుద్దుకుంటున్నారు మోకాల మీద. వీళ్ళిద్దరూ ఏపీ సత్యసాయి జిల్లా రొల్ల మండలం పిల్లిగుండ్ల అనే ఊరికాడి చెక్ పోస్ట్ లో డ్యూటీ చేస్తున్నారట. ఎలక్షన్లు కదా, ఇక ఆడ పెట్టిన చెక్ పోస్ట్ కాడ వీళ్ళిద్దరికి షిఫ్ట్లు పడ్డాయి అన్నట్టు. అయితే నిన్న డ్యూటీ షిఫ్ట్ లేట్ అయిందన్న ముచ్చట మీద మాట అనుకొని గల్లలు పట్టుకొని గుద్దుకునేదాకా పోయింది. ఎవరన్నా పబ్లిక్ ఫైటింగ్ పెట్టుకుంటే ఆపాల్సిన పోలీసులే గిట్లా పబ్లిక్ లా కొట్టుకున్నారంటే వీళ్ళ నడమ పాత పంచాయతీలు బాగానే ఉన్నట్టున్నాయి. అయినా కుక్క మనిషిని గరిస్తే వార్త కాదు, మనిషే కుక్కను గరిస్తే వార్త అవుతుంది అన్నట్టు పబ్లిక్ కొట్టుకుంటే వార్త కాదు, పోలీసు వాళ్ళు కొట్టుకుంటేనే వార్త అవుతుంది ఈ నడుమ. ఏమో గానీ సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది పోలీస్ సింహాల ఫైటింగ్ వీడియో. ఇక మరి ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ ను వంచిన వీళ్ళిద్దరికి ఏ రకంగా సన్మానాలు చేస్తారో సత్యసాయి జిల్లా పెద్ద పోలీసు వాళ్ళు. చెప్పుతే వినను నీ రామ షడంగ చూడాలే రామ, చెప్పుతే వినను నీ రామ షడంగ చూడాలే రామ. అయ్యయ్యో చేతుల డబ్బులు పోయనే, అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయనే. ఏంది ఈమె మస్తుల పాటలు పాడుతున్నది, మస్తుల జోష్ మీద ఉన్నదేంది అని అనుకుంటున్నారా? అరే అట్లా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అవునల్లా ఇట్లా ఉన్న జాగలో ఉండకపోతే ఏమవుతుందో నేను చెప్తా, చూడుండ్రి ఏమవుతుందో. ఒక్కొక్కరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిదామని చెప్పి ఏవేవో పిచ్చి పిచ్చి చేష్టలు అన్నీ చేస్తురు. పిచ్చి కుక్క గరిచినప్పుడు ఎట్లా చేస్తారు, గట్లా చేస్తురు. ఫేమస్ కావాలని పైత ముదిరితే గిట్లనే చేస్తారు అనుకుంటా. లైక్ల కోసం నడి రోడ్ల బైక్ మీద చేతులు ఇడిచిపెట్టి బైక్ నడిపించుకుంటా రీల్స్ చేస్తుండు. వెనక పోలీసుల జీప్ ఉన్నదని కూడా ఇంత భయం కూడా లేదు. హెల్మెట్ లేదు, వీనికి వీడే తోపు తురుము అనుకుంటుండో ఏమో, లేక నన్నెవరు ఏం చేస్తారో అనుకుంటుండో ఏమో. ఈ వీడియో వైరల్ అయి బైకు వాడు 2 పోలీస్ స్టేషన్లోనే ఉన్నాయి. అనవసరంగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. మనందరికీ ఇప్పటిదాకా పెళ్లిళ్ళల్లనే బారాతు తీస్తారని తెలుసు కదా. కానీ నడుమ కొత్త రకం బారాత్లు షురువైనయుల్లో మన దేశంలో. ఆ బారాత్ల పేరు కూడా భలే ఉన్నదుల్లో, బేరోజు గారోంకా బారాత్ అట. అంటే ఏందో ఎట్లుంటుందో ఇక చూసేయండి దబ్బున మీరే. మనందరికీ ఇప్పటిదాకా పెళ్లిళ్ళనే బారాత్ తీస్తారని తెలుసు కదా. ఈ నడమ కొత్త రకం బారాత్లు షురువైనయుల్లో మన దేశంలో. ఆ బారాత్ల పేరు కూడా భలే ఉందుల్లో, బేరోజు గారోంకా బారాత్ అట. అంటే ఏందో ఎట్లుంటుందో చూసేయండి దబ్బున. యూపీ రాష్ట్రం మెయిన్పూరి పట్నంలో తీసిన బేరోజు గారోంకా బారాత్ ఇది. అంటే నిరుద్యోగుల బారాతు అన్నట్టు. పెండ్లి బారాత్లా ఒక్కటే పెండ్లి కొడుకుంటాడు, కానీ నిరుద్యోగుల బారాత్లా అందరూ పెండ్లి కొడుకులే. ఎంత చదువుకున్నా నౌకర్లు దొరుకుతలేవని సర్కారుకు చక్కగా సమజ్ కావాలని ఇట్లా ఎరైటీగా నిరసన తెలిపిర్రు అన్నట్టు యూపీ మెయిన్పూరి నిరుద్యోగులు. ఇది లేటెస్ట్ గా జరిగిన ముచ్చటైతే అంతకు 2 వారాల ముందు మహారాష్ట్ర నాగ్పూర్ సిటీలో కూడా సేమ్ ఇట్లనే భారత తీసిరులో అక్కడి నిరుద్యోగులు.
హర్యానాలో జరిగిన నిరుద్యోగుల బారాత్ల మొగోళ్లే కాదు ఆడోళ్ళు కూడా పాల్పంచుకున్నారు. ఒట్టొట్టిగా ప్లకార్డులు పట్టుకొని డౌన్లు కొడితే ఎవరు పట్టించుకుంటలేరని ఇగో ఇట్లా ఉపాయం కడుతున్నారు నిరుద్యోగులు. చూసిర్రా, నిరసనలు తెలుపుట్ల కూడా ఇంత క్రియేటివిటీ ఇంత టాలెంట్ ఉన్నా కొలువులు దొరుకుతలేవంటే ఎసోంటి మేధావులు మన దేశాన్ని ఏలుతుండ్రో ఒట్టిగానే సంజయితది ఎవరికైనా. ఇవన్నట్టోళ్ళ యాలటి ముచ్చట్లు. మళ్ళీ రేపు వస్తుంది కదా మీ మల్లీశ్వరి, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లు తీసుకొని కలుస్తుంది. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండు టీ న్యూస్. నేనుంటా మరి. నమస్తే, టాటా.